భూమి గారు, భూమి గారు, ఏంటి మీరు అలా చూస్తున్నారు? మీరు ఎవరో చెప్పండి. ఏమైంది మీకు? కొత్తగా అడుగుతున్నారేంటి? నేనెవరో మీకు తెలీదా? ఏదో ఫస్ట్ టైం చూస్తున్నట్టు అలా అడుగుతున్నారేంటి? జోక్ చేయడానికి ఇది టైం కాదు. నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. ఎవరు మీరు? భూమి గారు ప్లీజ్. మీరు నా నా బావే కదా? నా బావా గగనే కదా? ఓ, బయట ఎవరైనా ఉన్నారా? ఎవరో ఉన్నారంటే నేను గగన్నే. ఎవరు లేకపోతే నేను ఆకాష్ని. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు ఆకాష్ కాదు. మీరు ఖచ్చితంగా గగన్ బావే, నా బావే. ఓ, అయితే నాకు ఇంకా ట్రైనింగ్ అవసరం లేదా భూమి గారు? యు మీన్ నేను పూర్తిగా గగన్లా మారిపోయానా? అంత బాగా యాక్ట్ చేస్తున్నానా? మీరే యాక్చువల్లీ నన్ను గగన్ అని నమ్మేశారు అంటే నేనైతే సూపర్ కదా? రే ఆకాష్, నువ్వు సూపర్ రా, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. బావా బావా ప్లీజ్ నన్ను ఆట పట్టించొద్దు. నువ్వు నిజంగానే నా బావ అని చెప్పు. నాకు నిన్ను పట్టుకుని బాగా ఏడవాలనుంది బావా. నా మనసు చెప్తుంది బావా, నువ్వు నువ్వు నా బావే అని. ఒకటి కాదు, రెండు కాదు, చాలా విషయాల్లో నేను గమనించాను. మనం పెళ్లి చేసుకున్న చోటు రాగానే ఇక్కడే కదా నీ మెళ్ళో తాళి కట్టింది అని అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు నా బావే అని. అత్తయ్య ప్రాణం మీదకొచ్చినప్పుడు, మీ ప్రాణాల్ని అడ్డు పెట్టి మరీ కాపాడినప్పుడు కూడా నాకు అర్థమైంది నువ్వు నా బావే అని. ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడాలనుకోవడంలో తప్పులేదు, కానీ ప్రాణాలు అడ్డు పెట్టి మరి కాపాడుకునేది మాత్రం నీ మనసు చెప్తుంది నిజమే. నేనే నీ బావని. ఇదే నువ్వు చెప్పిన పుట్టుమచ్చ. కానీ
నిజాన్ని నీకు చెప్పలేకపోతున్నాను. నా బావా గగనే కదా? నా కళ్ళ ముందు నువ్వు ఏడుస్తుంటే నేను నా ప్రాణం పోతుంది భూమి. నన్ను గగన్లా నటించమంటే నేను ఆకాశ్లా నటిస్తున్నాను. నువ్వందరి ముందు నటించమంటే నేను నీ ముందు మాత్రం నటిస్తున్నాను. ప్రతిసారి నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వేనా బావా అని అంటుంటే అవును భూమి, అవును నేనే నీ బావని అని చెప్పాలనిపిస్తుంది. కానీ చెప్పలేకపోతున్నాను. నేను చాలా బాధపడుతున్నాను భూమి.